అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు భారీ స్పందన లభిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం మరిన్ని కంపెనీలను తెలంగాణకు ఆహ్వానిస్తుంది. అమెరికా టూర్ లో భాగంగా ఇవాళ కూడా పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనుంది. మరోవైపు ఇప్పటికే 11 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తాజాగా ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో $400 మిలియన్ అంటే 3,350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈఓ చైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. గతేడాది ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ దాదాపు 400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ని స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు 3,350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. అటు అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో ఈ ఏడాది చివరి నాటికి అమెజాన్ రీసెర్చ్ సెంటర్ విస్తరించి 3,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది.